ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి ఈ దినాన్ని మన తండ్రి అయిన దేవదేవుణ్ణి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మనం అందరము సంతోషంగా వచ్చేసాము. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దైవ పిల్లలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి చక్కగా ఈ 3వ నెలలో 3వ ఆదివారంలోనికి మనం వచ్చేసాము. సోదరులు చక్కటి పాటలు పాడి దేవుని గణపరిచి వారితో మనం అందరం కలిసి సంతోషంగా దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. ఇంతటి గొప్ప భాగ్యాన్ని దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించడానికి ఈ దినము మనకి ఎంతో దీవెనకరంగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవదేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము చక్కగా ఒక దైవ సంబంధమైనటువంటి వాతావరణంలో మనకున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టుకుని దేవుని కొరకు మంచి మనసు కలిగి దేవునితో మన సహవాసము ఉండాలని, దేవుని ఆశీర్వాదాలు అందుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేవుని సన్నిధానానికి మానకుండా వచ్చేస్తూ ఉన్నాము. ఈ దినాన్ని మంచి మాటల చేత మనం అందరము బలపరచబడి ప్రకటింపబడుతున్నటువంటి మాటలు దేవుని మాటలు మనకి, మన కుటుంబాలకి, ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనటువంటి మాటలు కనుక దయచేసి ఆ మాటల యందు శ్రద్ధ వహించి దీవెన దశలోనికి మన జీవితాన్ని నడిపింపబడడానికి మనం అందరం సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. మొదటగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. మహిమ కలిగినటువంటి మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ దినమందు నీ ప్రియ బిడ్డలమైన మేమందరము నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. మీ దాసును నాయన తండ్రి మరుగుపరుచుకొని నీ జ్ఞానపు మాటలు నీ పిల్లలకు అవసరమైనటువంటి సందేశాన్ని బోధించుటకు విత్తబడుతున్న ప్రతి మాట వృధా కాకుండా హృదయపు లోతుల్లోనికి నాటబడి అటు వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవించడానికి మంచి నాయన తండ్రి మనసును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాను. ప్రతి మాట యందు నాయన మేము దృష్టి ఉంచేటట్లుగా మాటలను బట్టి మా జీవితాలు నాయన సరి చేసుకోవడానికి నీ సన్నిధిలో మరింత దీవెనకరంగా మా జీవితాలు మా కుటుంబాలు కట్టబడుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు యొక్క మహిమగల నామాన్ని బట్టి ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ప్రభునందు ప్రియులారా, గత వారము ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాము. గత వారం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? అలానే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠాంశము దేవుడు ఎవరికి కాపరి అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందా? దేవుడు ఎవరికి కాపరి. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆదివారము ప్రకటింపబడుతున్నటువంటి ప్రతి సందేశము మనల్ని మేలుకొలిపి చేసేది, మన జీవితాలను దేవుని సన్నిధిలో కట్టేది, దేవునికి దగ్గర చేసేది, దేవుని కృప చేత ఈ లోకంలో ఉన్నటువంటి వారికి సాక్షులుగా నిలిపేది ఈ అద్భుతమైనటువంటి సందేశాలు. ఈ సందేశాలను మీరు ఎలా స్వీకరిస్తూ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ బయట చాలామంది వాక్యం పట్ల ఆసక్తి కలిగి వారి జీవితాలకి ప్రయోజనకరంగా, సంఘాలకి దీవెనకరంగా
ఉంచుతున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదేదైనప్పటికీ కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో హృదయాన్ని తెరిచి, గ్రంథాలు తెరిచి, మనం దేవుని సన్నిధిలో చక్కగా చిత్తపాటు కలిగి ఉండడానికి మనం అందరము పరిపూర్ణంగా సిద్ధపడాలి. దేవుడు ఎవరికి కాపరి? మనము బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనకు సంబంధించి జరిగినటువంటి సంఘటనలు, చరిత్ర ఎంతో మనకు కనబడతా ఉంది. అలానే ప్రభు జీవిత చరిత్రను, క్రొత్త నిబంధనలను, సంఘ చరిత్రను క్రొత్త నిబంధనలు మనం చదువుకుంటూ తదుపరి దేవుని పిల్లలకు సంబంధించినటువంటి జీవితాలు ఎలాగుండాలో అనబడినటువంటి విధి విధానాలన్నింటినీ నేర్పించే పత్రికలు, పరలోకానికి నడిపించే అనేకమైనటువంటి దైవ వాక్యాలు, పత్రికలు మనం చదువుకుంటాం. అయితే ప్రియులారా, యెహోవా నా కాపరి అనేటువంటి ఒక కీర్తన బైబిల్ గ్రంథంలో మనం తరచూ చదువుకుంటున్నటువంటి కీర్తన ఇది. 23వ కీర్తన. ఒకసారి మీరు అందరూ బైబిల్ తెరిచినట్లయితే 23వ కీర్తన. ఈ కీర్తనలో ఎన్ని చరణాలు ఉన్నాయండి? 6 చరణాలు కలిగినటువంటి కీర్తన ఇది. ఇది క్రైస్తవ లోకంలో అందరికీ బాగా సుపరిచితమైనటువంటి కీర్తన. పిల్లలకు, పెద్దలకు బాగా నలిగిన కీర్తన, కంఠస్థ చేసే కీర్తన ఇది. ఈ కీర్తన శైలిని ఉపయోగించి ఎన్నో పాటలు మనం పాడుకుంటూ ఉంటుంటాం. క్రైస్తవ సమాజంలో చాలా పాటలు ఈ 23వ కీర్తనను అనుసరించి రాయబడినటువంటి పాటలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ కీర్తన ఎవరు రాసినట్లుగా మనకు కనబడతా ఉంది? దావీదు కీర్తన. దావీదు గారు రచించినటువంటి కీర్తన. మీరందరూ నాతో చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేసిచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆవరించెను. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. నూనెతో నా తల ఇంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లి ఉన్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ 6 చరణాలు కీర్తన దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన. ఇప్పుడు అదే కీర్తన మనం చదువుకున్నాం. దావీదు గారు
కాపరి. దావీదు ఎవరికి కాపరి? గొర్రెలకు ఓ మంచి కాపరి. ఎందుకనంటే దావీదు గారి గురించి చాలాసార్లు చాలా సందర్భాల్లో తరచూ మనం చెప్పుకుంటూ ఉంటాం. దావీదు గారు గొర్రెలకు కాపరి. దావీదు గారు ప్రియులారా గొర్రెలను పచ్చిక బయళ్ళు ఎక్కడైతే ఉంటాయో వాటిని పరిశీలించి పరిశోధించి పలానా చోట పచ్చగా ఉన్నటువంటి బయళ్ళు దొరుకుతాయి, నా గొర్రెలకు మంచి ఆహారము అక్కడ సమృద్ధిగా ఉంటుందని ఆ గొర్రె మందలను అక్కడికి నడిపించి మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని పెట్టే వ్యక్తి దావీదు గారు. అంత మాత్రమే కాదు, శాంతికరమైన జలముల యొద్దకు ఆహారం తిన్న తర్వాత, గడ్డి తిన్న తర్వాత గొర్రెలు జలం అనగా నీరు కావాలి. ఆ నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి నడిపించే, తృప్తిగా దాహము తీరేంత వరకు ఒక మంచి నీళ్లు పెట్టే ఒక మంచి వ్యక్తి ఈ కాపరి దావీదు గారు. ప్రియులారా, దావీదు గారు గొర్రెలకు మంచి ఆహారము పెట్టడం మాత్రమే కాదు, దావీదు గారు గొర్రెలకు మంచి నీళ్ళు ఇవ్వటం మాత్రమే కాదు, దావీదు గారు గొర్రెలను చక్కగా ఎక్కడైతే సమృద్ధిగా ఆహారము నీరు దొరుకుతుందో అక్కడికి నడిపించడం మాత్రమే కాదు, ఈ భక్తుడు వాటికి ఆహారము సమృద్ధిగా పెట్టటము, రెండోది సమృద్ధిగా దాహం తీర్చేంతగా నీళ్ళు ఇవ్వటం మాత్రమే కాకుండా వాటిని కాపాడే పనిలో కూడా ఉన్నాడు. గొర్రెలను దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? నీళ్ళు ఆహారం ఇస్తూ వాటిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి దావీదు గారు. అయితే ప్రియులారా, దావీదు గొర్రెలకు కాపరి అయితే మరి దావీదు గారికి కాపరి ఎవరని చెప్తున్నాడు ఆయన? ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దావీదు గారు గొర్రెలకు మంచి కాపరి, దావీదు గారికి మరి ఎవరు కాపరి అనంటే ఆయనే చెప్తున్నాడు, యెహోవా నా కాపరి అనే మాట. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. నిజంగా ఆయన ధీమా చూడండి, దేవుడి పట్ల ఆయనకున్నటువంటి నమ్మకాన్ని చూడండి, దేవుని మీద ఆయనకున్నటువంటి ఆ గ్యారంటీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దావీదు మంచి కాపరి అని మనం చెప్పుకుంటా ఉన్నాం. దావీదు కాపరి అంటే గొర్రెలను కాపాడుతూ ఉన్నాడు. ఒకానొక దినమందు సింహము వచ్చి మందలో పడితే సింహము నోటనున్న గొర్రెను విడిపించి కాపాడాడు. ఒకానొక దినమందు ఎలుగుబంటి వస్తే ఎలగబంటి నోట నుండి గొర్రె పిల్లను కాపాడినటువంటి చరిత్ర దావీదు గారిని మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారు చెప్తా ఉన్నారు, దేవుడు నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటే ఆ మాట అనటంలో దావీదు గారిలో ఉంటున్నటువంటి ఆ విశ్వసనీయత అనేటువంటిది చూడండి, నమ్మకత్వం అనేటువంటిది చూడండి. దేవుని మీద ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ మాటలను చాలా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. అనుమానంగా చెప్పడం లేదు, చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాడు, యెహోవా నా కాపరి.
నాకు ఏమీ కలగదు. గాఢాంతా లోయలలో ఒకవేళ నేను సంచరించినా నాకేం భయం లేదు, నాకేం బెంగ లేదు. ఎందుకని దావీదు గారికి భయం బెంగ లేదని చెప్తున్నాడు? ఆయనకి కాపరిగా ఉన్నది సామాన్యుడు కాదు, సర్వోన్నతుడైనటువంటి దేవదేవుడు, సర్వాధిపత్యము కలిగినటువంటి వాడు, సకల సృష్టికి కారణభూతుడు. అలాంటి దేవదేవుడు నాకు కాపరి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దావీదు భక్తుడి గురించి దేవుని కాపుదల ఎంత అద్భుతంగా ఉందో. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయానికి ఒకసారి మనం రాగలిగితే జాగ్రత్తగా ఈ మాటలు విందాము. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము ప్రియులారా 6వ వచనంలో, దమస్కా వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. ఆ తర్వాత మాట చూడండి. చూస్తున్నారా? అందరూ బైబిల్ చూస్తున్నారా? దిక్కులు చూస్తున్నారా? అందరూ బైబిల్ చూడాలి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆ మాట అంత అద్భుతంగా ఉంది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినను ఎవరు కాపాడుతున్నారంట? దావీదుని దేవుడు కాపాడుతున్నాడు. అంటే దావీదు భక్తుడు దేవుని కాపుదలలో ఉన్నాడనమాట. దేవుని కాపుదలలో ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దావీదును బట్టి దావీదు కుటుంబము కాపాడబడుతుందని మనం చదువుకుంటాం. దావీదు గారిని బట్టి దావీదు యొక్క ప్రజలు కాపాడబడుతున్నారని మనం చదువుకుంటాం. ఇది చాలా గొప్ప సంగతే. దావీదు గారిని బట్టి కాపాడబడుతున్నారండి కుటుంబం అంతా. దావీదు గారిని బట్టి తన ప్రజలు, తన గ్రామ ప్రజలు, దేశ ప్రజలు, రాజ్య ప్రజలు కాపాడబడుతున్నారట. అంటే దావీదు దేవునికి ఎంత ఇష్టుడైతే తన ప్రజలను కాపాడుకుంటాడో చూడండి. మనం 2వ రాజుల గ్రంథాన్ని మనం చదువుకోగలిగితే 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము చూడండి ప్రియులారా, 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ 20వ అధ్యాయం ప్రారంభంలో ఎవరి గురించి చెప్తున్నాడంటే ఈ విషయాలు ఉజ్జియా గురించి చెప్తున్నటువంటి సందర్భం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రాజుతో 6వ వచనం నుండి, నీకింకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును, ఎవరి నిమిత్తం అంట? నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడుదును అనే మాట చూడండి. ఎవరి నిమిత్తం కాపాడుతున్నాడట? నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును, అనగా ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరినీ కాపాడుతున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి సందర్భం అండి. ఒక వ్యక్తిని బట్టి తన కుటుంబాన్ని కాపాడబడతా ఉంటున్నటువంటి సందర్భం మనం చదువుకున్నాము. ఒక వ్యక్తిని బట్టి తన పట్టణ ప్రజలను కాపాడబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో? దావీదు. దావీదు గారు ఎవరిని బట్టి ఆ కుటుంబం కాపాడబడుతుందంట? ఆ కుటుంబం కాపాడబడ్డానికి గల కారకుడు ఎవరట? దావీదు గారు. ఆ పట్టణ ప్రజలు కాపాడబడ్డానికి కారకుడు ఎవరట? దావీదు గారు.
దావీదులో దేవుడు ఏం చూసి తన కుటుంబాన్ని, దావీదును కాపాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాడు. ఏ పని చేసినా దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాడు దావీదు భక్తుడు. తన కుటుంబము కాపాడబడతా ఉంది, తన గ్రామ ప్రజలు కూడా కాపాడబడతా ఉన్నారు. ఇంతకీ దావీదులో ఏం చూసి దేవుడు తన కుటుంబాన్ని, అతన్ని, తన ప్రజలను కాపాడుతున్నాడు అని ఆలోచిస్తే మన పాఠం అదే. ఏంటి మన పాఠం ఈరోజు? దేవుడు ఎవరికి కాపరి? దేవుడు ఎవరికి కాపరి? 13వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. ప్రియులారా, దేవుడు ఎవరికి కాపరో అనేటువంటి విషయం అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకుంటా ఉన్నాము. చూడండి, 22వ వచనంలో, అతన్ని తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పాటు చేశాడట. ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు ఎవరు? అతడు అంటే ఎవరండి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దేవుడు సాక్ష్యము. చాలా బాగుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఇష్టాలు ఉంటాయి. నేను ఎలాగ ఉండాలి, నా పిల్లలు ఎలాగ ఉండాలి, నా కుటుంబం ఎలాగ ఉండాలి అనేటువంటి కొన్ని ఇష్టాలు ఉంటాయి. తనకున్నటువంటి ఇష్టాల మేరకునే ప్రతి పని చేసుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికే ఆయా పనులు చేస్తూ ఉంటుంటాడు. ప్రతి మనిషికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అంటే భూమి మీద ఉంటున్న ప్రతి మనిషికి ఇష్టాలు ఉంటాయండి, ఉంటాయి. ఉద్దేశాలు ఉంటాయండి, ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయా? ఉంటాయి, లేకపోతే లేవా? ఖచ్చితంగా ఉంటాయి. మనిషి అన్న వాడికి భూమి మీద ప్రతి వానికి ఇష్టాలు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. మనుషులకు ఉన్నట్లుగానే దేవుని కూడా ఇష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. మనుషులకు ఉన్నట్లుగానే దేవుని కూడా ఉద్దేశాలు ఉన్నాయా? కోరికలు ఉన్నాయా? ఇష్టాలు ఉన్నాయంటే ఉన్నాయి. అయితే జాగ్రత్తగా గమనిద్దాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి వారి ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రతి మనిషి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాడు. ఇష్టాలను, ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి, లేకపోతే ఆ ఇష్టాలను, ఉద్దేశాలను సాధించుకోవడానికి ఏదైనా సాధిస్తూ ఉన్నాడు, ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఫస్ట్ టైం మనం చదువుకుంటా ఉన్నాము, దేవుని ఇష్టాల కొరకు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని ఇష్టాల కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు దావీదు సొంత ఇష్టాలని విడిచిపెట్టేసాడట. మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో? దేవుడు ఉద్దేశాలను నెరవేర్చడం కొరకు తన ఉద్దేశాలని విడిచిపెట్టేసుకున్నాడట. అందుకే దేవునికి ఇష్టమైపోయాడు దావీదు. ప్రపంచం, క్రైస్తవ సమాజంలో ఎక్కువ సార్లు దావీదు గురించి, అబ్రహాం గురించి, భక్తుల గురించి మనం చెప్పుకుంటా ఉంటాం. మన ఈ పాఠాన్ని దావీదు గారితోటే ప్రారంభించాం కాబట్టి, ఆ కీర్తన 23వ కీర్తన దావీదు గారే రాశారు కాబట్టి, దావీదు ఇంత ధైర్యంగా చెప్పడానికి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అని ఇంత భరోసాగా చెప్పడానికి, ఇంత గ్యారంటీగా చెప్పడానికి గల కారణం ఏంటనంటే,
దావీదు మనిషే, ఆయనకి కొన్ని ఇష్టాలు ఉన్నాయి, ఆయనకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కానీ దావీదు గారికి ఉన్నటువంటి సొంత ఉద్దేశాలను, దావీదు గారికి ఉన్నటువంటి సొంత కోరికలను దేవుని కొరకు ఏం చేసుకున్నాడట? విడిచిపెట్టుకొని దేవుని యొక్క ఇష్టాలను నెరవేర్చే పనిలో, దేవుడి ఉద్దేశాలను నెరవేర్చే పనిలో దావీదు ఉన్నాడట. ఏకంగా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మట్టి మనిషి కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయో లేదో. దావీదు గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. దావీదును కాపాడి ఒక ఉన్నతమైనటువంటి శిఖరంలో పెట్టడానికి, గొర్రెల కాపరిగా ఎక్కడో అరణ్యంలో ఉంటున్నటువంటి దావీదును ఒక అంతఃపురంలో పెట్టడానికి, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చని వ్యక్తిని కిందకు దించి దేవుని ఇష్టాన్ని ఉద్దేశాలను సఫలపరిచే వ్యక్తిని అంతఃపురంలో పెట్టాడు. అంటే దావీదు జీవితంలో ప్రధానంగా ప్రాముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడతా ఉంది? దేవునికి. దావీదు మనిషే, మనము మనుషులమే. మనకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అలాగే దావీదుకు ఉన్నాయి. కానీ దావీదు తన ఇష్టాలను ఎవరి కొరకు కాదనుకున్నాడు? దేవుని కొరకు కాదనుకో, దేవుని ఇష్టమే నా ఇష్టం. అది ఇక్కడ ప్రాముఖ్యం. దేవుడి ఉద్దేశమే నా ఉద్దేశము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే నా జీవిత ముఖ్యాంశము అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా దేవుని ఇష్టాలను ఉద్దేశాలను నెరవేర్చడంలో ముందున్నాడు. అందుకే దేవుడు ఎవరికి కాపరిగా ఉన్నట్లుగా మనం చదువుకుంటా ఉన్నాం? దావీదు గారికి. ఎంత అద్భుతంగా ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్తున్నాడండి ఆయన. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఏంటి ఆ గ్యారంటీ ఏంటి నీకు దావీదా అని అంటే, నా ఇష్టాల కంటే నా ఉద్దేశాల కంటే దేవుని ఉద్దేశమే నాకు ఇష్టం. ఆయన కోరికను నెరవేర్చటమే నా ఇష్టం. ఆ కోరికను నెరవేర్చే పనిలో నేను దినదినము సిద్ధపడుతూ ఉన్నాను. అలాగ సిద్ధపడే వ్యక్తులను దేవుడు ఎందుకు కాపాడకుండా విడిచిపెడతాడు అని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా దేవుని ఇష్టాలను, దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలిగితే దేవుడు మీకు కూడా కాపరే అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పాలి, దేవుడు ఎవరికి కాపరి? దేవుడు ఎవరికి కాపరి? అందరికీనా? అందరికీ కాపరే. దేవుడు అందరికీ కాపరేనండి? దేవుడు అందరికీ కాపరి కాదు. దేవుడు అందరికీ కాపరిగా ఉంటే అక్కడ ఏదో తేడా అయిపోతుంది అన్నమాట అండి. దేవుడి ఇష్టాలను నెరవేర్చే వారికి దేవుడు కాపరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. పోషింపబడటం వేరు, ఈ లోకంలో బ్రతకటం వేరు. అంటే నేను 3 పూట్ల భోజనం తింటున్నాను కాబట్టి దేవుని కాపుదల్లో నేను ఉన్నాను అని కొంతమంది అనుకుంటారు. నేను రోజు బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి దేవుని కాపుదల్లో ఉన్నాను అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా, దేవుని సన్నిధానానికి రాకుండా, ఒకవేళ నేను 3 పూట్లు బతుకుతూ ఉన్నాను కాబట్టి దేవుని కాపుదల్లో ఉన్నాను అని అనుకుంటే పొరపాటు. దేవుని కాపుదలలో ఉండటం అని అంటే దేవుని యొక్క ఇష్టాలను నెరవేర్చటము. అక్కడ ఒక భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మనం చదువుకుంటే దేవుడు ఎవరికి కాపరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించేద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి ప్రియులారా, 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును
ఆయన అంటే ఎవరండి? దేవుడు పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను అనే మాట చూడండి. కాపాడెను. దేవుడు కాపరి గురించి, కాపుదల గురించి చదువుకుంటా ఉన్నప్పుడు మనం దేవుడు కాపాడాడట. ఎవరిని అనంటే నీతిని ప్రకటించిన వ్యక్తిని నీతిని ప్రకటించాడట. ఎవరు ఈ భక్తుడు అనంటే నోవహు గారు. తన ఉన్న లోకంలో, తన ఉన్న కాలంలో, అంటే నోవహు గారు బ్రతికినటువంటి కాలంలో వాళ్ళంతా ఎలా ఉన్నారు అనేటువంటి ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. భక్తిహీనుల యొక్క సమూహం మధ్య నోవహు గారు బ్రతుకుతూ ఉన్నారు. ఆ ఊరిలో ఒకరు మంచోళ్ళు లేరా? నోవహు గారు బ్రతికినటువంటి కాలంలో ఆ ప్రాంతంలో ఒకరు మంచోళ్ళు లేరా? అంటే భక్తిహీనులు బ్రతుకుతున్నటువంటి కాలం అది. భక్తిహీనత కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. వారి మధ్య నోవహు భక్తుడు ఏం ప్రకటించాడట? నీతిని ప్రకటించాడట. అబ్బా, నీతిని ప్రకటించాడట. నీతిని ప్రకటించి భక్తిహీనులతో పాటు లయము కాకుండా, భక్తిహీనులతో పాటు జలప్రలయంలో నాశనం అయిపోకుండా దేవుని చేత కాపాడబడ్డాడట నోవహు. అతనితో పాటు మరో 7. ఎవరు 7? నోవహు గారితో పాటు మరో 7 భక్తిహీనులతో పాటు జలప్రలయములు నాశనం అయిపోకుండా కాపాడబడ్డారట దేవుని చేత. ఎవరు 7? నోవహు గారి యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. అలాగే మొత్తం 8 మంది కాపాడబడ్డారు దేవుని చేత కాపాడబడ్డారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంతకీ ఏం చేశాడని దేవుని చేత కాపాడబడ్డాడు నోవహు గారు? నీతిని ప్రకటించాడట. నీతిని ప్రకటించడం మాత్రమే కాదు, దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని బాధ్యతారహితంగా, ఎవరిని ఏమీ అడగకుండా, ఒకవేళ ఏమన్నా అడిగితే సహకరించేలాగే ఉన్నారండి వాళ్ళు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహకరించేలాగా ఉన్నారా? లేరు. ఎవరిని ఏం అడగకుండా దేవుడు అప్పగించినటువంటి పనిని కష్టపడి వాడను కట్టాడండి. వాడంటే ఏదో చిన్న పందిర్లా, చిన్న తాటి పాకాటిది అనుకున్నారు అనుక. మన దోళ్ళకి వేసుకుంటాం చూసారు ఆ గేదెలకి, అలాంటి పాకమ్మ అనుకున్నారు అనుక. ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 84 లక్షల జాతులు ఉన్నాయి. 84 లక్షల పైబడే రకాల జాతులు ఉన్నాయి ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులు. పక్షులైతేనో, జంతువులైతేనో, చేపలైతేనో, అయితేనో మొత్తం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఆడ మగ ఒకప్పుడు ఎక్కడున్నాయి? వాడలో ఉన్నాయి. నోవహు గారు కట్టినటువంటి వాడలో 84 లక్షల ఆడి ఉంటే 84 లక్షల మగి. ఆడ మగ అంటే దాన్ని బట్టి ఎంత పెద్దదై ఉంటుందో చూడండి. నోవహు గారు కట్టినటువంటి వాడ ఎంత పెద్దది ఉంటుందో చూడండి. ఇంచుమించుగా 100 సంవత్సరాలు పట్టిందట. వాడ కట్టడానికి ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు? వాడు కడుతూనే ఏడ్రా బాబు ఈ కర్మ, జలప్రలయం అంటాడేటి, అది ఎలాగ ఉంటుందో తెలీదు,
అది నిజంగా వస్తుందో రాదో ఇంత ప్రయాసపడతానని ఎప్పుడూ నిరుత్సాహపడలేదండి. వాడు కడుతూనే ఏం ప్రకటించాడంటే ఊర్లో వాళ్ళకి నీతిని ప్రకటించాడండి. అంత పెద్ద వాడ నీతిని ప్రకటించాడు. 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆదికాండం 7వ అధ్యాయం ఆదికాండం ప్రారంభ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిపరుడువై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి అని చెప్తున్నాడు. నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి, నేను మిమ్మల్ని కాపాడాలి. అయిపోయింది, సమయం అయిపోయింది. ఇంకా ఈ భక్తిహీనులను నాశనం చేసే సమయం దగ్గర పడ్డది. దేవుడంటే భయం లేనటువంటి ఈ ప్రజలను నాశనం చేసే సమయం దగ్గర పడ్డది. కాబట్టి వాళ్ళలోనికి ప్రవేశించండి, నేను మిమ్మల్ని కాపాడాలి. నీతిమంతులుగా బ్రతికారు, నీతిని ప్రకటించారు ఆ కుటుంబం అంతా. ఇప్పుడు నోవహు గారు ఎవరు కాపుదలలో ఉన్నారండి? దేవుని కాపుదలలో. దేవుని కాపుదలలో. ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? దేవుడు ఎవరికి కాపరి? దావీదులానే మనం కూడా చెప్పాలి, దేవుడు నాకు కాపరి. ఏం సాధించావని నువ్వు దేవుణ్ణి కాపరి? దేవుని కొరకు ఏం చేసావని నువ్వు దేవుణ్ణి కాపరి? నీ ఇష్టాలను విడిచిపెట్టి దేవుని ఇష్టాలను నెరవేర్చే పనిలో నువ్వేమన్నా ఉన్నావా? లేదా దేవుణ్ణే కాదు అనుకుని పరిగెడుతున్నావా? దేవుని వద్దనుకుని పాకులాడుతున్నావా? ఎందుకు దేవుడు నిన్ను కాపాడాలి? దేవుని కొరకు నువ్వేం చేసావని కాపాడాలి అని నేనుగా దేవుణ్ణి అడిగితే, నేను మిమ్మల్ని ఏమంటలేదు, నాకు నేనుగా ఒకవేళ దేవుని అడిగితే, నాయనా నాకు ఇంత యోగ్యతను అనుగ్రహించో, నేను ఏం చేస్తున్నానని నా ఇష్టాలను పక్కన పెట్టి ఒకవేళ నీ ఇష్టాన్ని నెరవేర్చే పనిలో నేనేమైనా విఫలమవుతూ ఉన్నానేమో, ఒకసారి నా కళ్ళు తెరిచి నా హృదయాన్ని తెరిచి నీ కాపుదలలో రావడానికి, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి దావీదు లాంటి మనసు, నోవహు లాంటి మనసు నాకు ఈయనైనా అని నేను అడగలిగితే, వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అందరినీ కాపాడాలని. దేవుడు అందరికీ కాపరిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆయన గుప్పుట్లో నుండి ఎగిరిపోతా ఉన్నాయి. దేవుని యొక్క కాపుదలలో ఉండవలసినటువంటి పిల్లలు, దైవ పిల్లలు ఆయన గుప్పుట్లో ఉండకుండా ఎగిరిపోవటం వల్ల దేవుని కాపుదలలో ఉండలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చినందున దేవుని కాపుదలలో ఉన్నాడని, దావీదు మాత్రమే కాదు, దావీదుని బట్టి కుటుంబం కాపుదల, దావీదుని బట్టి తన ప్రజలకు కాపుదల, నోవహును బట్టి నోవహు కుటుంబానికి కాపుదల ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రియులారా, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి బిడ్డలను దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడండి. కుటుంబంలో ఒకరున్నా వారిని బట్టి ఆ కుటుంబాన్ని సంరక్షిస్తాననేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము గారు మనకందరికీ తెలుసు ప్రియులారా. అబ్రహాము గారికి ఇష్టమైనటువంటి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. వేరే చోట కాపురం చేస్తున్నాడు పిల్ల పాపలతో. సోదమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాలలో అబ్రహాము గారికి ఇష్టుడైనటువంటి కుమారుడు లోతు గారు కాపురం చేస్తూ ఉన్నారు. ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాలు జంట నగరాలు. ఈ రెండు ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు. విచ్చలవిడిగా పాపము పగలనక రాత్రనక జరుగుతున్నటువంటి ప్రాంతాలు రెండు ప్రాంతాలు.
దేవుడు అంటే కనీసం భయం కానీ భక్తి కానీ లేనటువంటి ప్రాంతాలు, ఆ 2 ప్రాంతాలు. అబ్రహాం గారు గుర్తించి, అయ్యో నా కుమారుడు అక్కడ కాపురం ఉంటా ఉన్నాడు, ఆ భక్తిహీనులతో పాటు నా కుమారుడు కూడా కుటుంబం కూడా పతనం అయిపోతుందేమో అనేటువంటి భయపడి దేవుడి దగ్గరికి వచ్చాడు. అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వచ్చాడు. మెల్లని స్వరంతో గట్టిగా దేవుడి దగ్గర మాట్లాడే ధైర్యం లేక, నాయనా దేవా అని దేవుణ్ణి పిలిచి, బాబు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నాదో చిన్న విన్నపం. చెప్పు అబ్రహాం, చెప్పు అబ్రహాం అని దేవుడు అంటే, అదిగో నాయన గోమెరా సోమెరా ప్రాంతాలు ఉన్నాయి, ఆ పట్టణాలను నాశనం చేస్తానని నీ దూతల ద్వారా నాకు వర్తమానం వచ్చింది. బాబు ఒక 50 మంది ఒకవేళ నీతిమంతులు కనుక ఆ ఊరిలో ఉంటే, ఆ 2 ప్రాంతాలు 2 నగరాలలోనూ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే, వారిని బట్టి ఆ పట్టణాలను కాపాడుతావా నాయన అని చాలా మెల్లగా బ్రతిమలాడుతూ అడుగుతా ఉన్నాడు అబ్రహాం గారు దేవుణ్ణి. ఒక 50 మంది ఉంటే ఆ 2 పట్టణాలని కాపాడుతావంటే, దేవుడు అంటా ఉన్నాడు, అబ్రహామా నువ్వు కోరుతున్నావు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను బట్టి ఒక 50 మంది ఆ ప్రాంతాల్లో ఉంటే, ఆ 2 ఊరుల్లోనూ 50 మంది నీతిమంతులు ఉంటే, నువ్వు కోరుతున్నావు కాబట్టి 50 మందిని బట్టి ఆ 2 ప్రాంతాలని నాశనం చేయకుండా నేను కాపాడుతాను. దేవుడు మాట ఇచ్చాడు. అయినా అనుమానం వచ్చేస్తుంది అబ్రహాముకి అనుమానం వచ్చేస్తుంది. ఎందుకంటే 2 ప్రాంతాలు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఎవరు ఖాళీగా ఉండట్లేదు, అందరూ పనులు చేసుకుంటా ఉన్నారు, బాగా సంపాదిస్తూ ఉన్నారు, 3 పూట్ల తింటా ఉన్నారు, సంతోషంగా ఉంటా ఉన్నారు. కానీ దేవుని కాపుదలలో అయితే వారు లేరు. ఆ పట్టణస్తులు లైఫ్ చాలా బాగుంది అనుకుంటా ఉన్నారు, కానీ దేవుని కాపుదలలో మేము లేము అనేటువంటి సంగతిని 2 ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మర్చిపోయారు. దేవుడు అనేటువంటి మాటే గుర్తులేదు, దేవుడితో మాకు పని లేదు, దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మాకేంటి లోటు, దేవుడితో మాకు పని లేదు, మాకు లోటే లేదు, చాలు జీవితం అనేటువంటి విధానంలో ఉన్నారు. భక్తిహీనత అంటే భక్తి లేకపోవటం, రక్తహీనత అంటే రక్తం లేకపోవటం ఎలాగనంటామో, భక్తిహీనత భక్తి లేకపోవటం. 2 ప్రాంతాల్లో భక్తి లేకపోవటం, విశ్వాస సంబంధమైనటువంటి కార్యాలు చేయకపోవటం, దేవుని తలుసుకోకపోవటం, ప్రార్థన చేయకపోవటం, వాక్యాన్ని చదవకపోవటం, మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం, పుష్కలంగా ఆ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. అబ్రహాం గారికి అనుమానం వచ్చేసింది, నాయన మరొక చిన్న మాట, కనీసం 40 మంది అయినా ఉంటే, కనీసం 40 మంది, ఈ మాట మీతో నేను అనకూడదు, కనీసం ఒక 40 మంది అన్నా ఉంటే కాపాడతావా నాయన? దేవుడు చిన్న చిరునవ్వు నవ్వుకుని, అబ్రహామా నిన్ను బట్టి ఒక 40 మంది ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే 2 ప్రాంతాలను నేను కాపాడతాను. 40 మంది పోయి 30 మందికి వచ్చేసింది, 30 మంది పోయి 20 మందికి వచ్చేసింది, 20 మంది పోయి 10 మందికి వచ్చేసింది. ఆఖరికి ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, ధూళి లాంటి వాడిని నీతో మాట్లాడడానికి నేను తెగింతున్నాను. ధూళిల అబ్రహాము లాంటి భక్తుడే అయ్యా, నేను ధూళి లాంటి వాడిని, మట్టి లాంటి వాడిని, నీతో మాట్లాడడానికి తెగించి నీ వైపు చూడలేక, నీతో మాట్లాడలేక ముఖం పక్కకు తిప్పుకొని ఆఖరికి ఒక మాట అడుగుతున్నాను. కనీసం ఒక 5 ఉంటే, ఎక్కడి నుండి ఎక్కడికి పడిపోయింది? ఒక ఊరు అది, 2 ఊర్లో 5 కూడా ఉండరేమో అనేటువంటి డౌట్ వచ్చేసిందండి. 2 ఊర్లు, ఊరంటే ఊరు అది, పట్టణాలయ్యి. సొదొమ గొమొర్రా పట్టణాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్ అంత పెద్ద పట్టణాలు లాంటివి అండి. ఆనాటి కాలంలో 5 ఉండరేమో అనేటువంటి డౌట్ వచ్చేసింది అబ్రహాముకి.
తీరా చూస్తే 5 కూడా లేరు. అర్జెంటుగా ఆగమేఘాల మీద దేవదూతలను పంపించి అక్కడ నీతిపరుడైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా లోతు. లోతు గారు ఆ ఊరిలో నుండి బయటికి లాక్కొచ్చి, పోనీ ఆ ఊర్లో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు కాదు. మళ్ళీ లోతు కుటుంబంలో భార్య డూప్లికేట్, పిల్లలు డూప్లికేట్, లోతు ఒకడే. లోతును బయటకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు ఏమి నేర్పిస్తూ ఉన్నాడనంటే నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీకున్నటువంటి భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, దేవుడి పట్ల నీకున్న ఆరాటాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాడు అనే విషయాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. మనల్ని బట్టి గ్రామాన్ని కూడా కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. దావీదు చూడండి, ఎటు పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదుని బట్టి కుటుంబాన్ని బట్టి ప్రజలకి ఆ కాపుదల. నావో నీతిని ప్రకటించాడట, నావో కాపాడబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటా ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయంలో చూడండి, యాకోబు గురించి ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము. 28వ అధ్యాయం 15వ వచనము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందును నేను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించేదను. దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరితోటి? యాకోబు గారితో. యాకోబు తన అన్నను మోసగించి తండ్రి యొక్క ఆశీర్వాదాలు అందుకుని తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ దేవుని విడిచిపెట్టలేదు. అతను అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. పరాయి దేశంలో కూడా, పరాయి ఇంటి దగ్గర కూడా దేవుడి పట్ల అపారమైనటువంటి భక్తి భావాలతో నింపబడ్డాడు. తన పనులు తాను చేసుకుంటూ దేవుణ్ణి ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో. ఇందాక మా సోదరులు మంచి పాట పాడారు. ఒక్క క్షణమైనా నిన్ను విడిచి ఉండలేనయ్యా. చాలా బాగుంది. ఒక్క క్షణమైనా నిన్ను విడిచి ఉండలేనయ్యా. ఈ నిజంగా ఈ పాటలు పాడుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ ఒక్క క్షణమైనా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా. ఒక సెకండ్ అవ్వాలనంటే సెకండ్ అంటే కన్ను రెప్ప మూసి తెరిచేలోపు ఒక సెకండ్ అయిపోద్ది. ఆ సెకండ్ అవ్వడానికి ఎన్ని క్షణాలు? 60 క్షణాలు. 60 క్షణాలు కలిపితే ఒక సెకండ్. రెప్ప ఇలా మూసి తెరిచేలోపు ఒక సెకండ్ అయిపోద్ది. క్షణమే ఉండలేరట. చాలా బాగుంది. అంటే కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇవన్నీ అంటే దేవుణ్ణి మాయ చేయడానికో లేకపోతే దేవుణ్ణి మబ్బు పెట్టడానికో. చూడండి, వ్యాపారం చేసుకునేవాడు ఏదో రకంగా తన వస్తువును అమ్ముకోవడానికి చాలా మాటలు చెప్తూ ఉంటుంటాడు. చూడండి, ఏదో రకంగా మొత్తానికి తన దగ్గర ఉన్నది అమ్మేసుకోవాలి. అవసరమైతే ఉన్నది చెప్తాడు, లేని చెప్తాడు. అలాంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఆశీర్వాదాన్ని కొనుక్కున్నాడండి. తన అన్న ఏసావు అయితే ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడు.
దాని విలువ తెలియలేదు. దాని విలువ తెలియక ఓ పూట కూటు కొరకు ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. యాకోబు అయితే కొనుక్కున్నాడు, భోజనం పెట్టే కొనుక్కున్నాడు మొత్తానికి. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు యాకోబు వెళ్తున్నప్పుడు, యాకోబు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిచిపెట్టను నేను. ఎందుకు విడిచిపెట్టడు దేవుడు యాకోబునంటే, దేవుడు దేవుని ప్రతి క్షణము తనుసుకునే విషయంలోనే ఏ పని చేసినా ఏ అడుగు వేసినా దేవుడు లేకుండా యాకోబు చేయలేదు. అందుకే పట్టజాలనంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో తిరిగి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. నెలకొకసారో వారానికి ఒకసారో కాదు, యాకోబు జీవితంలో ప్రతి క్షణము దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఇందాక ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. అంటే ప్రతి క్షణము యాకోబు ఎలా అయితే జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ జ్ఞాపకం చేసుకునేటువంటి విధానాన్ని బట్టి యాకోబుతో దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడ్డది. యాకోబుకి దేవుడు తోడే ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు కాపుదలలో యాకోబు గారు ఉన్నారు. దేవుని చేత కాపాడబడుతున్నటువంటి వ్యక్తి యాకోబు. దేవుడు ఎవరికి కాపరి? యథార్థవంతులకు, నీతిమంతులకు, దేవుని పనిలో పాలభాగస్తులకు, దేవుని నీతిని ప్రకటించేవారికి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారికి, దేవుని సన్నిధిలో గడిపేవారికి కాపరి అనేటువంటి సంగతిని మనకి చదువుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో మనం చదువుకుంటాం కదా యోబు గారి గురించి. మొదటి అధ్యాయము 10వ వచనంలో, మొదటి అధ్యాయం 10వ వచనంలో సాతానుడు చెప్తా ఉన్నాడు, దేవుడితో సాతాను చెప్తా ఉన్నాడు. దేవుడు సాతానుతో, నా యోబు, భూమి మీద ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు, అతని సంగతి ఆలోచించావా ఏనాడైనా అని దేవుడే నేరుగా యోబు గురించి సాతాను దగ్గర ప్రస్తావిస్తే, సాతానుడు ఏమంటా ఉన్నాడనంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగి ఉన్న వాటన్నిటికీ చుట్టూ ఏమేసావు? కంచి వేసితివి, కంచి వేశావు అని అంటున్నాడు. అంటే యోబు కుటుంబానికి దేవుడు ఏమేసాడట? కంచి అని అంటే మీరు ఏదో దడ అనుకున్నారు, ముళ్ళతప్ప అనుకున్నారనక. దేవుని కాపుదల, దేవుని కాపుదలలో యోబు కుటుంబం ఉన్నది. యోబు యావదాస్తి దేవుని కాపుదలలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎందుకు యోబు గారికి దేవుని కాపుదల అని అంటే, యోబు భయభక్తులు కలిగినటువంటి వాడని, యథార్థవంతుడని, న్యాయవంతుడని, చెడుతనాన్ని విసర్జించిన వాడని, దేవుని యందు ప్రతిదినము దేవుణ్ణి మనం వారానికి ఒకసారి ఆరాధిస్తూ ఉన్నాం. కానీ యోబు ప్రతిదినము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రతిదినం తన పిల్లలతో సహా ప్రతిదినము దేవుణ్ణి ఆరాధిస్తూ, అరుణోదయం మళ్ళీ ఉదయాన్నే లేచి, అరుణోదయం లేచి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ, దేవునికి బలులు అర్పిస్తూ, ఒకవేళ ఆలోచనలో కానీ మాటల్లో కానీ విధి విధానంలో ఒకవేళ పొరపాటున మేము కానీ మా పిల్లలు కానీ దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేసామో ఆ పాపాలు క్షమించబడి దేవుని కాపుదలలో ఉండాలనే ఆలోచనతో ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించే ఒక మంచి భక్తుడిగా యోబు కుటుంబాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని యోబు గారి కుటుంబం చుట్టూ దేవుడు ఏమేసాడట? కంచి, అంటే కాపుదలలో ఉన్నాం. అలానే ప్రియులారా, మనము మన పిల్లలం కూడా ఎవరి కాపుదలలో ఉండాలా? దేవుని కాపుదలలో ఉండాలి. దేవుని కాపుదలలో ఉండాలి. దేవుని కాపుదల. 145వ కీర్తన, 145వ కీర్తన చూడండి ప్రియులారా, మాట ఎంత బాగుంటుందో. 20వ వచనము, 45:20.
చూడండి ఆ మాట ఎంత బాగుందో. యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడును అనే మాట చూడండి. ఎవరిని కాపాడతాడట ఈ వాక్యంలో? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించే వారిని అనే మాట. యెహోవా తన్ను ప్రేమించే వారిని, అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతాడు అనేటువంటి మాట. దేవుని ప్రేమించడం అంటే దేవుడు చెప్పింది చేయటం, దేవుని ప్రేమించటం. దేవుని ప్రేమించడం అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయటమే దేవుని ప్రేమించటము. దేవుని ఆజ్ఞను అనుసరించడమే దేవుని ప్రేమించటము. కాబట్టి ఆ దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని మాత్రమే కాదు, 91వ కీర్తన మనం చదువుకోగలిగితే ప్రియులారా, 91వ కీర్తన 14వ వచనంలో చూడండి ఆ మాట ఎంత బాగుందో. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, అందుకే నేను వారిని తప్పిస్తాను. దేవుని పిల్లలకి ప్రమాదాలు వస్తాయి, అయినా నేను తప్పిస్తాను. దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ బలహీనతలు వస్తాయి, అయినా నేను తప్పిస్తాను. అనారోగ్యాలు వస్తాయి, అయినా నేను తప్పిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. చాలామంది అంటారు దేవుని నమ్ముకుంటే నీకు ఏ కష్టాలు రావు. ఒకవేళ ఇది తప్పుడు సమాచారం అమ్మో. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకమందు ఉన్నప్పుడు వేదనతోనూ రోదనతోనూ కన్నీళ్లతోనూ తన జీవితాన్ని గడిపాడట. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదట. అందుకే పరలోకానికి ఆయన అంగీకరించబడ్డాడని మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడతా ఉంటుంది. అంటే ఈ లోకమందు ఉన్నటువంటి మనకు కష్టాలు వస్తాయన్నమాట, నష్టాలు వస్తాయన్నమాట, అప్పుల బాధలు ఉంటాయన్నమాట, బలహీనతలు ఉంటాయన్నమాట, అనారోగ్యాలు ఉంటాయన్నమాట. అయినా దేవుని విడిచిపెట్టకుండా ఉంటే దేవుని చేత మనం కాపాడబడతాం, దేవుని చేత తప్పించబడతాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తప్పించబడతాం, దేవుని చేత తప్పించబడతాం. నన్ను ప్రేమించు వారందరికీ నేనేం చేస్తానంటే వారిని నేను తప్పిస్తాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 31వ కీర్తన, అదే గ్రంథము 31వ కీర్తనలో 23వ వచనం మనం చదువుకోగలిగితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. అగో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు విశ్వాసులను కాపాడుతాడు అనేటువంటి మాట చూడండి. దేవుడు విశ్వాసులను కాపాడుతాడట. విశ్వాసము కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతాడట. చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్పాలి. ఈ పాఠం ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? దేవుడు ఎవరికి కాపరి? ఎవరికి కాపరి చెప్పండి. ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని బట్టి విశ్వాసులకు కాపరి. దేవుడు పట్ల విశ్వాసం కలిగినటువంటి బిడ్డలకు ఆయన కాపరి. అందుకే లేవగానే మనం మొట్టమొదటి ప్రార్థన, మొట్టమొదటి మాట, మొట్టమొదటి విధానం అంతా దేంతో ప్రారంభించాలట? దేవునికి సంబంధించిన మాటతోనే, ప్రార్థనతోటి ఆ రోజును ప్రారంభించి మనసులో చిన్న మాట అలాగా, దేవానికి స్తోత్రం నాయన, మంచి ఉదయాన్ని ఇచ్చావు, ఈ రోజంతా నీ కాపుదల నాకు దయచేయి నాయన. ఇక నేను పనికి వెళ్తా ఉన్నాను, నీ కాపుదల. నేను పని చేసుకుంటా ఉన్నాను, నీ కాపుదల. నా బిడ్డల విషయంలో నీ కాపుదల, నా భర్త విషయంలో కాపుదల. చిన్న మాట అలాగోట చెప్పలేనిటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. పైపొచ్చి మళ్ళీ ఏమంటారని అంటే, నాయనా ఇంకో నేను వెళ్ళిపోతున్నాను, నేను పనికి వెళ్ళిపోతున్నాను, మందిరానికి రావాలని ఉంది కానీ మరి నా గురించి నీకు తెలుసు కాబట్టి నువ్వు కాపాడు. నేను సినిమాకి వెళ్ళిపోతున్నాను, నువ్వు కాపాడు. లేకపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాను, నన్ను కాపాడు. పైపొచ్చి మళ్ళీ పడుకున్నప్పుడు మంచం చుట్టూను చిన్న గ్యాప్ గోట లేకుండా మంచం చుట్టూను నీకు కాపుదల. విశ్వాసులను కాపాడుతానని అంటున్నాడు. విశ్వాసులను కాపాడుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
121 కీర్తనలో ఒక మాట మనం చదువుకుంటాం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే ఖచ్చితంగా చెప్పాలి, యెహోవా వలనే. ఇంక వేరే దారి నుండి లేదు. దేవుడి వలనే నీకు సహాయం, దేవుడి వలనే నీ కాపుదల. వేరే దారి నుండి వచ్చే అవకాశం లేదు. దేవుని పిల్లలకైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి వానికైనా దేవుని ద్వారానే ద్వారాలు తెరవబడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చెప్తా ఉన్నాడు, ఏమన్నా తెలుసా? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, నాకు భయం లేదు, నేను భయపడను. ఎందుకు భయపడవు నువ్వు? నాతో ఉన్నది నా దేవుడు. తర్వాత రాజు అయిన తర్వాత కూడా, దావీదు రాజు అయిన తర్వాత ప్రియులారా, దావీదు అంతఃపురం చుట్టూ కొన్ని వందల వేల మంది సైనికులు కాపలా ఉంటారు. దావీదు అంతఃపురం చుట్టూ కోట చుట్టూ కొన్ని వందల వేల మంది నిఘా ఉంటుంది. రాజు కదా, ఇశ్రాయేలీలకు రాజు అతను. చాలా పగడబంది రాజుగారు ఉంటున్నటువంటి అంతఃపురంలో కానీ రాజనగరంలో కానీ ఆ పట్టణం అంతా సైనికుల చేత భద్రం చేయబడుతుంది. తన అంతఃపురంలో మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేస్తూ దావీదు, సైనికులు నా కాపరి, సైనికులు నా కాపలాదారులు, నేను భయపడనని అంటలేదు అతను. సైనికులు దావీదు చుట్టూ ఒకలో ఇద్దరు కొన్ని వేల మంది అండి. రాత్రులు పగలు పహరా కాస్తా ఉంటుంటారు వాళ్ళు. చీమ చిట్టుకుమన్న వెంటనే అయిపోయినట్టే, అంత ఫుల్ ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట అండి. ఆ సైన్య బలాన్ని కూడా చూసుకుని గర్వించలేదని దావీదు. అది గొప్ప సంగతి. సైన్య బలాన్ని చూసుకుని నాకేంటే, నా చుట్టూ సైనికులు ఉన్నారు, ధీమాగా పడుకొచ్చినటువంటి ఆలోచన ఏనాడు రాలేదు. అలాంటి టైంలో కూడా దావీదు అంటా ఉన్నాడు, సైనికులు వేల మంది కాపలాదారులు ఉన్నా. ఆ టైంలో కూడా నీ కాపరెవరు దావీదు అని అడిగితే, లక్షలాది మంది సైనికులు చూడు అని అంటలేదు ఆయన. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. సైనికులు మించిన కాపరి నా దేవుడు, సైనికులు మించిన కాపరి నా దేవుడు. నా దేవుడు నన్ను ఏం చేస్తాడో తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పడుకోబెడతాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు పెడతాడు, శాంతికరముల జలము యొద్ద నన్ను నడిపిస్తాడు. ఆయన నా కాపరి నన్ను పడుకోబెడతాడు, నన్ను నడిపిస్తాడు. నా ప్రాణానికి ఆయన ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు కలగదు. ఏంటి నాయనా నీకు ఆ ధీమా? యెహోవా నా కాపరి, నా కాపుదల నా దేవుడే, నా కాపుదల నా దేవుడే. ఏ అపాయమునకు నేను భయపడను. ఇప్పుడు అపాయాలు ఉన్నాయా? దావీదు చుట్టూ అపాయాలు ఉన్నాయా? ఒకటి కాదండి బాబు, దావీదు చుట్టూ ఎన్నో పెనుముంపు లాంటి అపాయాలు పొంచుకుని ఉన్నా నేను భయపడనంతే. నేను భయపడను, నా దేవుడు నాకు అండగా ఉన్నాడు, నా దేవుడు నాకు అండగా ఉన్నాడు. దేవుడు తలుచుకుంటే నా శత్రువులు ఎదుట నాకు మంచి అద్భుతమైన భోజనం పెడతాడు. శత్రువులు ఎదురు భోజనం పెడతాడు. బాబు ఇంకా కొంచెం తినను బ్రతిమలాడేలా శత్రువుల చేత భోజనం పెట్టి బ్రతిమలాడి మళ్ళీ పెడతారని చెప్తున్నాడు ఆయన. నూనెతో నా తల అంటి ఉన్నాను, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని కాపుదల ఉంటే కొద్ది ఉండదు, లోటు ఉండదు, కరువు ఉండదు, నిండు పొర్లుచున్నదట. గిన్నె నిండి పొర్లుచున్నది. అందుకని ఆఖరిగా ఓ మాట చెప్పండి దావీదు మహారాజు ఆఖరిగా మా ఊరోళ్ళకి అందరికి, మా ప్రజలందరికీ ఓ మాట చెప్పండి అని అంటే, దేవుడు నా కాపుదల కాబట్టి నేను బ్రతికినంత కాలము యెహోవా మందిరములో నేను బ్రతికినంత కాలము యెహోవా మందిరములో ఎలాగుంటానంట? నివాసము చేస్తాను.
నా కాపుదల ఇచ్చే నా దేవుణ్ణి నేను ఎలా విడిచిపెడతాను? మనుషులను కాదు, దేవునికి మనం దేవుని కాపుదలలో మనం ఉండేటట్లుగా మనం ప్రయత్నించాలి. ఆ కీర్తన ముగిస్తూ ఎంత అద్భుతమైనటువంటి కాపుదల దేవుని ద్వారా నువ్వు పొందుతున్నావు కదా, నువ్వు ఆఖరి మాటగా మాట చెప్పానంటే, యెహోవా మందిరములో స్థిరకాలము నేను దేవుని సన్నిధిలో నివాసం ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉందాం మనం అందరము, మన కుటుంబాలు, మన సంఘం, గ్రామం, ప్రతి కుటుంబము, ప్రతి పిల్ల జల్ల, ప్రతి ఒక్కరూ ఎవరి కాపుదలలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని కాపుదల ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మన ఇష్టాలను పక్కన పెట్టి, మన ఉద్దేశాలను పక్కన బట్టి దేవుని ఇష్టాలను, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి. అనుమానం లేనిటువంటి కాపుదల దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నీతిని ప్రకటించాలి, ప్రకటించే వారికి సహకారాన్ని అందించాలి. అనుమానం లేనటువంటి కాపుదల దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, మన కుటుంబము దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని యొక్క పరిచర్యను చేయడానికి సిద్ధపడాలి. అద్భుతమైనటువంటి కాపుదలలో మనం అందరం ఉందాం. మంచి మాటలు విన్నారు, మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన, ఈ వాక్యం మన హృదయాల్లో ఉండేటట్లుగా. మహిమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు నాయన. దేవుడు ఎవరికి కాపరి అనేటువంటి పాఠాంశంలో కొంతమంది భక్తులను ఆయన తండ్రి మేము ఆదర్శంగా తీసుకుని, వారి జీవన విధానము, వారి భక్తి జీవితం, విశ్వాస జీవితాన్ని పరిగణలో తీసుకుని, అలాంటి జీవితాలు మేము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మాకు, మా కుటుంబాలకి కాపుదల దయచేస్తాడనేటువంటి విశ్వాసంతో ఈ పాఠాంశం ద్వారా మేము బలపడ్డామని నమ్ముచున్నాం. నాయన, నీ సన్నిధి నుండి, మీ చేతుల నుండి మేము తొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా నీ కాపుదల ఉండి జై జీవితాన్ని మేము, మా పిల్లలు, మా సంఘము అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.